अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 6 जमादिल अव्वल है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हजरत अनस रज़ियल्लाहु तआला अन्हो से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जब किसी बस्ती में अजान दी जाती है तो अल्लाह ताला उस दिन आने वाले अजाब से उस बस्ती को बचा लेता है। और अब सुर्खियां। हैदराबाद में सोशल ट्रेड से धोखा खाने वाले मुतासरीन पुलिस से हुए रुजू। दर्जनों अफराद ने साइबर क्राइम में दर्ज कराई शिकायत। चंद्रबाबू को प्रोजेक्ट में नहीं कमीशन में दिलचस्पी है, जगन ने लगाया इल्जाम। पायडी पैलम रिजर्वायर का किया मायना। पंजाब और गोवा में हुई पुरअमन पोलिंग। बीजेपी, कांग्रेस और आम आदमी पार्टी ने किए कामयाबी के दावे। मोदी ने मिनट में किया इंतखाबी रैली से खिताब। एसपी, कांग्रेस और मायावती को किया स्कैम से ताबीर। और अब तफसील। सोशल ट्रेड स्कैम से मुतासर अफराद पुलिस से रुजू हुए हैं। हैदराबाद में 10 से 15 अफराद ने आज साइबर क्राइम में अपनी शिकायत दर्ज कराई। क्लिक करो और पैसे कमाओ स्कीम के तहत 57,500 रुपये फी शख्स से वसूल किए गए और उन्हें रोजाना आमदनी का धोखा देकर पैसे हड़प लिए गए। हैदराबाद में इस स्कैम से मुतासिर होने वालों की तादाद 100 से ज्यादा बताई जा रही है। कई खवातीन भी धोखे का शिकार हुई हैं। खवातीन ने अपना सोना बेचकर इस स्कीम में पैसा लगाया था। उत्तर प्रदेश पुलिस ने स्कैम के इल्जाम में बाज अफराद को गिरफ्तार किया है। जनवरी 25 తోటి మా తోటి స్నేహితులు ఇంతకుముందు ఒక 8 మంత్ బ్యాక్ జాయిన్ అయిపోయారు. వాళ్ళ త్రో వెళ్ళి మేము వాళ్ళ ద్వారా కొంచెం తెలుసుకోవడం జరిగింది. ఇలా చేస్తే మినిమం మనం అకౌంట్లో డబ్బులు పే చేస్తే మనకు కొన్ని లైక్స్ ఇస్తారు, 120 లైక్స్. ఆ లైక్స్ని క్లిక్ చేసి పర్ లైక్ 5 రూపీస్ లెక్కన. ఎంత పే చేశారు సార్? మనం 57,500 చేశారు. నా ఫ్రెండ్స్ చేస్తుంటే నేను చూసినానండి. దాంతో వాళ్ళు చేశారు. దాంతోపాటు మనం 57,500 రూపాయలు కట్టి మనం కూడా జాయిన్ కావడం జరిగింది. కానీ వారు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు చూపించిన ట్రాన్సాక్షన్ చూసి ఆ తర్వాత మేము కూడా స్టెప్ తీసుకోవడం జరిగింది. 57,500 రూపాయలు కడితే మనకు 125 క్లిక్స్ ఇచ్చి ఒక్కో క్లిక్కి 5 రూపీస్ లెక్కన పే చేస్తాము. ఒకప్పుడు డైలీ ఉండేనంట, తర్వాత వీక్లీ చేసారు. ఆ వీక్లీ అమౌంట్ పడుతుంది కదా అని చెప్పేసి మనం కూడా ఒక నిరుద్యోగి ఈరోజు ఉపాధి లేక, ఎటువంటి అవకాశాలు లేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను చూసి ఏదో ఇలాంటి పక్కతోలు పడుతుందని చెప్పేసి నా ఉద్దేశం అండి. నేను లాస్ట్ మంత్ జనవరిలో జాయిన్ అయినాను. నా కొలీగ్ చెప్పినాడు. సో కొలీగ్ చెప్పడం వల్ల తనకి ట్రాన్సాక్షన్ చూపించినాడు. సో నేను క్రాస్ చెక్ కూడా చేసుకున్నాను. ఇంకా వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పి వీళ్ళ చేస్తున్నది వాళ్ళకు కూడా బ్యాంక్ డీటెయిల్స్ అని చెక్ చేసినాను. చెక్ చేసిన తర్వాత సో వాళ్ళకు ప్రాపర్గా వచ్చినాయని చెప్పేసి నేను వాళ్ళకు లాస్ట్ 2-3 మంత్స్ చూసిన తర్వాత ప్రాపర్ వచ్చినాయి. సో నేను కూడా ఇన్వెస్ట్ చేస్తే పోయేదేం లేదని చెప్పేసి నేను ఇన్వెస్ట్ చేసినాను. నాకు వచ్చిందేం वज़ीर आला चंद्रबाबू नायडू प्रोजेक्टों से ज्यादा कमीशन में ज्यादा दिलचस्पी रखते हैं। वायएसआर कांग्रेस के सदर वाइस जगन मोहन रेड्डी ने ये इल्जाम लगाया। पुलिवेंदला हल्के के दौरे के दौरान जगन ने पायडी पैलम रिजर्वायर का मुआयना किया। उन्होंने कहा कि इस प्रोजेक्ट का 80% काम वायएसआर के दौर में तकमील हुआ था और अब बाबू इसका सहरा अपने सर लेने की कोशिश करना किसी मजाक से कम नहीं है। जगन ने रिमार्क किया कि बाबू काम पर नहीं बल्कि तशहीर पर यकीन रखते हैं। ఈ ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపుగా 700 కోట్లు. 700 కోట్లకు గాను ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు హయాంలోనే 600 చిల్లర కోట్లు ఖర్చు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల పరిపాలనలో ఈ రిజర్వాయర్ మీద చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసింది ఎంత అంటే 3 ఏళ్ళు కలిపి 24 కోట్లు. 3 ఏళ్లకు కలిపి 24 కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టు కళల్లోకి వచ్చింది, కళ నెరవేరింది అని ఈ ప్రాజెక్టు కోసం ఆయన ఏదో కష్టపడినట్టుగా, ఈ ప్రాజెక్టు ఆయనే కట్టినట్టుగా ఈడ పోజులు కొట్టాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 668 కోట్ల రూపాయలు 668 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాజశేఖర రెడ్డి గారు గొప్పవాడా, మంచివాడా? 3 ఏళ్లకు 24 కోట్లు, 3 ఏళ్ళు కలిపి 24 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడా? నాన్నగారు కట్టిన ఈ ప్రాజెక్టుకు
చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అని అంటే పబ్లిసిటీ చేసుకోవడం, లష్కర్ పని అంటారు చూసినారా, గేట్లు ఎత్తడం. ప్రాజెక్టులు కట్టినవాడు గొప్పవాడా, గేట్లు ఎత్తే లష్కర్ గొప్పవాడా అన్నది చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఆలోచన చేయాలి. ఇంత ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తూ ఉన్నప్పుడు తనకు క్రెడిట్ ఏ కోశానా కూడా తన క్రెడిట్ తీసుకునే అవకాశం లేకపోయినా ప్రాజెక్టు మొత్తం తానే కట్టినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. एपी के अपोजिशन लीडर वाइस जगनमोहन रेड्डी 16 फरवरी को गुंटूर जिले का दौरा करेंगे। वहां पर मुनक़िद होने वाले प्रोग्राम में हिस्सा लेंगे। वाइएसआर कांग्रेस के मुकामी कायदीन युवा भेरी प्रोग्राम की तैयारी कर रहे हैं। इस युवा भेरी में रियासत को खुसूसी मौक़िफ़ का मुतालबा करते हुए हुकूमतों पर दबाव बनाने की कोशिश की जाएगी, जिसके लिए समाज के तमाम तबक़ात की तायद हासिल होने का दावा किया गया है। गुंटूर में युवा भेरी प्रोग्राम के इनेकाद की जगह का जल्द ही ऐलान किया जाएगा। ప్రత్యేక హోదా అవసరం లేదట, ప్రత్యేక హోదా వల్ల లాభం లేదట, రెండు నాలుకల ధోరణి. మీరు చెప్పిన వాదననే ఇవాళ మేము చెబుతుంటే మాకు వ్యతిరేకమైన వాదనగా మీరు మాట్లాడడం అనేది పచ్చి దగ, మోసం. భారత ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా మోసం మరొకటి ఉండదు. ప్రత్యేక హోదాని సాధించుకునేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల్ని, విద్యార్థుల్ని, ప్రజల్ని సమీకరించి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరుగుతుంది. మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అదే పనిలో ఉన్నారు. మా ఎంపీలు ఎప్పుడు గళమెత్తి పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, ప్రజల ముందు మాట్లాడుతున్నారు. అవసరమైతే తమ పదవుల్ని తృణప్రాయంగా రాజీనామా చేసి మళ్ళా తిరిగి ఎన్నిక కావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. आंध्र प्रदेश कांग्रेस के सदर रघुवीरा रेड्डी ने मरकज की बीजेपी और रियासत की तेलुगु देशम हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि 2.5 साल का अरसा गुजर चुका है, लेकिन अब तक मरकज और रियासती हुकूमतों ने इंतखाबी वादों को पूरा नहीं किया है। 90% వస్తాయా 10% వస్తాయా? రైతులకి మేనిఫెస్టోలో బీజేపీ పెట్టింది కనీస మద్దతు ధరను మేము వచ్చిన వెంటనే 50% అదనంగా పెంచేస్తామన్నారు. కనీసం 5% పెంచగలిగినారా మీరు? స్వామినాథన్ కమిటీ ఇచ్చినటువంటి దాన్ని తూచా తప్పకుండా వెంటనే అమల్లోకి తెస్తామన్నారు. కనీసం దాని మీద ఉన్న బూజైనా దుమ్మైనా తీసినారా మీరు? సాక్షాత్తు వెంకయ్య నాయుడు గారు ఆ శాఖకు మంత్రి 1,00,000 ఇళ్ళు ఇచ్చినామన్నారు. ఈ రాష్ట్రానికి అలవిగాని నిబంధనలు పెట్టి 1,00,000 ఇళ్ళు ఇచ్చినారు. ఒక్క ఇల్లు చూపించగలుగుతారంటాను. మీరు కట్టినటువంటివి 2.5 సంవత్సరాలు దాటి 3 ఏళ్ళు అవుతా ఉంది. ఒక్క ఇల్లు మీ అబద్ధాలకు నిదర్శనం. అది पार्लियामेंट का बजट इजलास खत्म होने से पहले विशाखा रेलवे जोन से मुतालिक फैसला लेने का वाइएसआर कांग्रेस लीडर बोसा सत्यनारायण ने मुतालबा किया। उन्होंने कहा कि रेलवे बजट में रियासत को नाकाबिले तलाफी नुकसान हुआ है। शुमाली आंध्रा के अवामी मुतालबे को रियासती और मरकजी हुकूमतों तक पहुंचाने के लिए रेलवे जोन के हुसूल के लिए एहतजाज करने का ऐलान किया। उन्होंने कहा कि इस ज़िमन में 9 मार्च से वाइएसआर कांग्रेस के विशाखा जिला सदर अमरनाथ रेड्डी पैदल यात्रा शुरू करेंगे। बोसा ने बताया कि अनाकापल्ली से भेमली तक ये यात्रा जारी रहेगी। विजयवाड़ा में पौर्णमी घाट पर बहरिया के जवानों की जानिब से मश्क की जा रही है। इस प्रोग्राम का वजीर आला चंद्रबाबू नायडू ने राज तौर पर मुशाहिदा किया। इस मौके पर बहरिया के आला ओहदेदार मौजूद थे। मशकों के दौरान बहरिया के जवानों और गोताखोरों ने हादसात की सूरत में बचाव काम का मुजाहिरा करने के साथ साथ बहरी मशकों के हवाले से दम बखुद करने वाले करतब पेश करके हिंदुस्तानी बहरिए की ताकत और सलाहियतों को पेश किया। जिलों में शब बसरी प्रोग्राम के तहत सूर्यापेट जिले के चुयाला मंडल चंदुपटला एससी हॉस्टल में कलेक्टर नरेंद्र मोहन ने शब बसरी की तलबा की मियारी जिंदगी को बेहतर बनाने और जिला में हॉस्टलों में तलबा के हालात को जानने और उनके मसाइल का जायजा लेकर हल करने की गर्ज से कलेक्टर ने हॉस्टलों में शब बसरी का प्रोग्राम शुरू किया है। सूर्यापेट जिले में చూసినట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్స్ అన్ని కలుపుకుంటే 84 హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్కు మరి అక్కడ వసతులు మెరుగుపడాలా, అక్కడ ఉన్నటువంటి పిల్లలు డిగ్నిఫైడ్గా కాన్ఫిడెంట్గా
వారికి కావాల్సినటువంటి వసతులు కానీ వారికి కావాల్సినటువంటి విద్యకు సంబంధించినటువంటి సదుపాయాలు కానీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులను ప్రతి హాస్టల్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది। जगत्याल जिले में मौजूद सब जेल में जेर हिरासत कैदी मुश्तबा तौर पर हलाक हो गया। हुजूराबाद वनापली से ताल्लुक रखने वाला बावरी जीवन सिंह एक चोरी के केस में माकूस था। 20 दिन पहले जीवन सिंह को जगत्याल सब जेल मुंतकिल किया गया था। इसी दौरान कैदी को रात में शदीद पेट के दर्द की शिकायत महसूस हुई। फौरी उसे अस्पताल मुंतकिल किया गया, जहां वो इलाज के दौरान हलाक हो गया। महकमे जेल के डीआईजी ने वाकई की जांच के अहकाम जारी किए हैं। కొంచెం ఛాతీలో మంటగా ఉంది, బాగా ఉందని చెప్తే డాక్టర్లు ఆల్రెడీ రాసి ఇచ్చిన మందులు అవి వాడాడు. అయినా కానీ తగ్గలేదంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్ గారు. ఇక్కడ మా వల్ల కాదు, ఎంజీఎం తీసుకుపోవాలి వరంగల్ అని చెప్తే సరే ఎస్కాట్ అరేంజ్ చేస్తున్నాం. ఈలోగా మళ్ళీ స్ట్రోక్ వచ్చి చనిపోవటం జరిగింది। सिकंदराबाद चर्च के बच्च के घर के बाहर एक नौजवान ने खुदकुशी कर ली, जिसम पर तेल डालकर खुद को आग लगा ली। जलते शख्स को देखकर मुकामी अफराद ने फौरी पुलिस और 108 एम्बुलेंस के अमले को खबर कर दी। इन दोनों के आने से पहले ही नौजवान हलाक हो गया। गोपालापुरम पुलिस ने मुकदमा दर्ज करके जांच का आगाज कर दिया है। वाज़ेह है कि जाए हादसे के बगल में ही 9 जोन डीसीपी ऑफिस वाक़ है। ఆయన ఒంటి మీద పెట్టుకుని కాల్చుకుంటా వచ్చాడండి। ఎక్కడికి వచ్చాడు? గేట్ ముంగటికి వచ్చాడు లోపల। అంటే లోపలికి రావడానికి ప్రయత్నించాడు ఏమన్నా? వచ్చాడండి, లోపలికి వచ్చాడు। లోపలికి కొద్దిగా గేట్ అక్కడ దాకా వచ్చాడండి। అక్కడి నుంచి నేనే చేయి పట్టుకుని ఇద్దరం వచ్చామండి। అప్పటికే నింపి పెట్టుకున్నాడా? అప్పటికే నింపి పెట్టుకున్నాడండి। అంటే మీకేమైనా తెలుసా? ఎప్పుడైనా చూశారా అయితే? ఎప్పుడు చూడలేదండి। మీ ఇల్లు ఎవరుంటారు ఇక్కడ? బిషప్ గారి ఇల్లు అండి। पंजाब और गोवा की कानून साज असेंबलियों के लिए आज वोट डाले गए। पंजाब में 4 बजे तक 66% पोलिंग रिकॉर्ड की गई। इसके अलावा अमृतसर की लोकसभा नशिस्त के लिए ज़िमनी इंतखाब हुए। पंजाब की 117 असेंबली हलकों के लिए पुरअमन वोटिंग हुई। पंजाब में अकाली दल और बीजेपी, कांग्रेस और आप में सैरुखी मुकाबले का कयास लगाया गया है। पंजाब में बीजेपी, कांग्रेस और आम आदमी पार्टी ने अपनी अपनी कामयाबी के दावे किए हैं। अकाली दल और बीजेपी ने 10 साल पंजाब में हुकूमत की, कांग्रेस और आम आदमी पार्टी ने मुखालिफ हुकूमत लहर का दावा करते हुए इख्तिदार हासिल करने का दावा किया है। वजीर आला प्रकाश सिंह बादल और कांग्रेस के वजीर आला के उम्मीदवार अमरिंदर सिंह के दरमियान लांबे में सख्त मुकाबले का इम्कान है। पंजाब में आज जिन मुमताज शख्सियतों ने पोलिंग बूथ पहुंचकर वोट डाले, इनमें वजीर आला प्रकाश सिंह बादल, मान सिंह और हरभजन सिंह और दूसरे शामिल है। प्रकाश सिंह बादल ने वोट डालने के बाद मीडिया से बात की। I have fought with their bigger leaders like, I should not name them. I have fought for Punjab, I have fought for India. So this is small little matter. भैया ये लोग भगौड़े लोग हैं, को कहीं से आ जाते हैं, फसली बुटेरे हैं। इन्होंने पब्लिक को पता है बाद में मिलना ही नहीं। तो ये पब्लिक इन पर इत्काद नहीं करते, देखने दुखने के लिए आ जाते हैं भी कौन है ये लोग। दल बदलू है, कितनी दफा इन्होंने सारों ने दल बदला। अमरिंदर सिंह ने 4 दफा दल बदला। जो दल बदलते हैं, अकाली दल में ये मिनिस्टर रहे हैं, हमारी प्रेसिडेंसी में इन्होंने काम किया है, तो ये दल बदलू लोग क्या जेन्युइन लोगों का मुकाबला। पंजाब में कांग्रेस इख्तिदार पर वापस आएगी, ये दावा नवजोत सिंह सिद्धू ने किया है। सिद्धू ने कहा कि कांग्रेस पंजाब में हुकूमत बनाते हुए राहुल और प्रियंका को तोहफा दिया जाएगा। चंडे बुंगे जुगो जुग अटल। इस धर्म युद्ध में सत्य की विजय होने वाली है। यहाँ कोई एंटी इनकम्बेंसी नहीं, यहाँ कोई रोष आक्रोश नहीं, यहाँ मौजूदा सरकार के खिलाफ नफरत है। और ये नफरत आज 70% से ज्यादा पोलिंग में उभर के आएगी सामने। हमारा आत्मविश्वास नहीं, हम श्योर हैं कि सरकार कांग्रेस की बनेगी और हमारा ये गिफ्ट होगा राहुल भाई को, प्रियंका जी को और सोनिया मैडम को।
केजरीवाल की सियासत के पीछे आईएसआई का हाथ है। अकाली दल से ताल्लुक रखने वाली हरसिमरत कौर बादल ने यह इल्जाम लगाया। उन्होंने लामी में आज अपने हक राय दही का इस्तेमाल किया और बाद में मीडिया से बात करते हुए केजरीवाल पर दहशतगर्दों के साथ ताल्लुकात का इल्जाम लगाया। और जैसे कि राजनीति केजरीवाल साहब ने पिछले कुछ दिनों में दिखाई है कि उन आतंकवादी लोगों के साथ हाथ मिलाकर पंजाब की अमन शांति को भंग करने के लिए आज 30 साल बाद पंजाब में बम ब्लास्ट हो रहे हैं। आज इनके मेंबर ऑफ पार्लियामेंट लोगों को लड़ने के लिए भड़का रहे हैं। केजरीवाल साहब खुद बब्बर खालसा के साथ जाके ब्रेकफास्ट और डिनर खा रहे हैं। तो ये सीधा संकेत है कि अब आईएसआई ने केजरीवाल को स्पॉन्सर कर लिया है और ऐसे बाहर के लोगों को पंजाब के लोग निकाल के अपने घर वापस। पंजाब में होने वाले असेंबली इलेक्शन के लिए खास पोलिंग बूथ भी कायम किया गया था, जिसका नाम मॉडल पोलिंग बूथ रखा गया। पटियाला में कायम किए गए मॉडल पोलिंग बूथ में वोटरों को खास सहूलतें दी गई थी। पोलिंग बूथ में दाखिल होने के लिए वोटरों का गुलदस्ते से इस्तकबाल किया गया और उनके इस्तकबाल के लिए सुर्ख कालीन बिछाई गई। ये फर्स्ट टाइम हमने देखा है कि इलेक्शन कमीशन ने इतना अच्छा प्रबंध किया है वोट डालने के लिए और वोटरों को खुश करने के लिए रेड रोज भी दे रहे हैं। हाँ जी, हाँ, स्लिप में आ रहा है सारा, देखा हमने। इससे पता चलता है कि हमने किसको वोट डाली है। पहले तो ये सिस्टम नहीं था, अब बहुत अच्छा इन्होंने किया हुआ है। आई एम वेरी सेटिस्फाइड। ये इलेक्शन कमीशन ने बहुत अच्छा अरेंजमेंट किया है। हमने वोट डाला, हमें पता चला कि हमने किस कैंडिडेट को वोट डाला है। इसमें एक हेरा फेरी होने का कोई चांस नहीं है और ये बहुत अच्छा प्रबंध किया है एंड वी आर वेरी हैप्पी। इसमें हर तरह की बेसिक फैसिलिटीज़ हैं, जिसमें वोटर्स को हेल्प करने के लिए वोटर असिस्टेंस बूथ है। बच्चे हमने एनएसएस के वॉलंटियर्स लगा रखे हैं उनकी हेल्प के लिए, और जो अंदर आते हैं उनको फूल भी दिए जाते हैं, रोजेस दिए जाते हैं जो वोटर पहले आए थे। और उसके अलावा उनको किसी तरह की भी कोई प्रॉब्लम है या कोई एल्डरली पर्सन है, कोई डिसेबल्ड है, उसको अंदर लेके जाते हैं। व्हील चेयर है, रैंप बने हुए हैं, यहाँ बेसिक फैसिलिटीज यहाँ हैं। और हमने एक्स्ट्रा गोवा की 40 असेंबली सीटों के लिए आज वोट डाले गए। गोवा में 4 बजे तक 70% पोलिंग रिकॉर्ड की गई। गोवा में औसत दर्जे की पोलिंग रिकॉर्ड की गई। बीजेपी ने गोवा में इख्तिदार को बरकरार रखने का दावा किया है। 2012 में से मनोहर पारीकर की क़यादत में बीजेपी ने कांग्रेस से इख्तिदार छीना था। गोवा में आम आदमी पार्टी भी इंतखाबात में हिस्सा ले रही है। गोवा में होने वाले पोलिंग में आज वजीर दिफा मनोहर पर्रिकर ने हिस्सा लिया। पर्रिकर मुकामी पोलिंग बूथ पर पहुंचे और कतार में ठहरते हुए अपने हक राय दही का इस्तेमाल किया। वोट डालने आए पर्रिकर को मीडिया के नुमाइंदों ने घेर लिया। पर्रिकर ने दावा किया कि बीजेपी गोवा में 2/3 अक्सरियत के साथ कामयाबी हासिल करेगी। Our initial report indicates a very good beginning of a very good turnout. And I expect like last time in 2012, there was a 84% voting. It may even exceed 84% this time. Goa votes very heavy, and this is one of the speciality what BJP has inducted into the politics of Goa to increase the voting. Last time we managed to get it to around 84. This time we may be able to get even crossing 85. Initial indications are good. As far as I am concerned, we are concerned, BJP expects mandate with 2/3 majority. वजीर आजम नरेंद्र मोदी ने मेरठ में इंतखाबी रैली से खिताब करते हुए समाजवादी पार्टी, कांग्रेस और मायावती को शदीद तनकीद का निशाना बनाया और तीनों जमातों के स्कैम से तजबीह की। स्कैम का मतलब है SCAM। ये स्कैम के खिलाफ भाजपा की लड़ाई है। स्कैम का मतलब है S समाजवादी, C कांग्रेस, A अखिलेश, M मायावती। उत्तर प्रदेश तय करे आपको स्कैम चाहिए कि भाजपा का चाहिए। आपको स्कैम चाहिए कि कमल चाहिए। आपको स्कैम चाहिए कि यूपी का विकास चाहिए। आपको स्कैम चाहिए कि नौजवानों को रोजगार चाहिए।
साबिक वज़ीर ख़ारजा एस एम कृष्णा की बीजेपी में शमूलियत की तस्दीक हुई है। बीजेपी लीडर येदियुरप्पा ने कहा कि एस एम कृष्णा की बीजेपी में शमूलियत की तारीख तय करना बाकी है। एस एम कृष्णा कांग्रेस से मुस्तफ़ी होकर बीजेपी में शामिल होने वाले हैं। जराये के मुताबिक एस एम कृष्णा ने सोनिया गांधी से मुलाकात करके उन्हें पार्टी की तमाम जिम्मेदारियों से सबकदोश हो जाने की अपील की थी। एस एम कृष्णा ने कांग्रेस में नजरअंदाज करने का इल्जाम लगाया है। 84 साल एस एम कृष्णा वज़ीर ख़ारजा के अलावा कर्नाटक के वज़ीर आला और गवर्नर के ओहदे पर फाइज थे। Tomorrow I am try to meet him, and he's already decided to join Bharatiya Janata Party. So when he is going to join, we don't know. That's why tomorrow I will go and meet him. I will convince him. I will fix up some date to join Bharatiya Janata Party. Okay, he is interested to join the BJP. 101%. चेन्नई के समुद्र में फैले हुए ऑयल को निकालने का सिलसिला जारी है। पिछले 3-4 दिनों से समुद्र से ऑयल को निकाला जा रहा है। अपोजिशन लीडर रुकने पार्लिमान कानिमोजी ने समुद्र का मुआयना किया और कहा कि समुद्र से ऑयल निकालने का काम अभी कई हफ्तों तक चल सकता है। 2 जहाजों के टकरा जाने के बाद समुद्र में ऑयल फैल गया। Yes, I raised it in the parliament a couple of days ago, and yesterday there was a statement from the government, and the minister also met the press after that. But of course, a lot more has to be done, and they are saying that they will finish operations, cleanup operations in 2-3 days. That is also very worrying, because even in developed countries, it's not possible to do a cleanup of this magnitude in 2-3 days. I mean, it does take a few weeks or a month or more than that even. So I think we have to see it till the end. It's not enough to just say that you finished it. आखिर में सुर्खियां एक बार फिर। हैदराबाद में सोशल ट्रेड से धोखा खाने वाले मुतासरीन पुलिस से हुए रुजू। दर्जनों अफराद ने साइबर क्राइम में दर्ज कराई शिकायत। चंद्रबाबू को प्रोजेक्ट में नई कमीशन में दिलचस्पी है, जगन ने लगाया इल्जाम। पाइडी पैलम रिजर्वायर का किया मुआयना। पंजाब और गोवा में हुई पुरअमन पोलिंग। बीजेपी, कांग्रेस और आम आदमी पार्टी ने किए कामयाबी के दावे। मोदी ने मेरठ में किया इंतखाबी रैली से खिताब। एसपी कांग्रेस और मायावती को किया स्कैम से ताबीर। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।